హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు విజయాస్ కిచెన్. ఇవాళ మన వీడియో వచ్చేసి చాలా సింపుల్గా హోటల్ స్టైల్లో కంటే చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే మనము మసాలా దోశను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలా సింపుల్గా మసాలా దోశను ఎలా ప్రిపేర్ చేయాలి ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి నేను ఒక 3 కప్పుల వరకు నేను రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నానండి. మీరు ఏ కప్పుతోనైనా తీసుకుని కొలతలు నేను చూపించే విధంగా కొలతలు ఉండాలి. ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకుంటే దోశలు అనేది చాలా టేస్ట్గా ఉంటాయండి నార్మల్ బియ్యానికంటే. తర్వాత అదే కప్పుతో నేను ఒక కప్పు మినపప్పు, పావు కప్పు శనగపప్పును, ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులను వేసుకుంటున్నానండి. వేసుకుని వీటన్నిటిని కూడా ఒకసారి 2-3 టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకోవాలండి. మీరు కావాలంటే ఇందులోకి అటుకులనైనా వేసుకోవచ్చు. మీరు దోశలు నానబెట్టే ముందల కాస్త అటుకులు నానవేసి పెట్టుకొని ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవచ్చండి. తర్వాత దీన్ని 2-3 సార్లు ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ సరిపడినన్ని వాటర్ పోసుకొని దీని ఒక 4 to 5 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 4 అవర్స్ నానబెట్టుకున్నానండి. చూడండి, ఒక 4 గంటల తర్వాత బియ్యం పప్పు అంతా చాలా చక్కగా నానిపోయాయి కదా. దీన్ని మిక్సీ జార్లోకి కొద్దిగా తీసుకుంటున్నాను. తీసుకుని ఇందులోకి మధ్యలోకి సరిపడిన వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మిగతా బియ్యం పప్పు అంతా కూడా ఇదే విధంగా మిక్సీ పట్టి బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా కూడా ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని మూత పెట్టుకొని ఓవర్ నైట్ అంతా కూడా పులవనివ్వాలండి. మరుసటి రోజు ఉదయంకి మూత తెరిచి చూస్తే అసలు పిండి అనేది చాలా చక్కగా నానిపోయింది. చూడండి ఎంత బాగా పులిసిపోయిందో. ఇలా కరెక్ట్ కొలతలతో తీసుకుంటే బ్యాటర్ అనేది చాలా చక్కగా నానిపోతుంది. దీన్ని మీకు అవసరమైనంత ఒక బౌల్లోకి తీసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకొని మరి కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా బ్యాటర్ ఉండేలా చూసుకోవాలండి. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా బ్యాటర్ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా దోశ బ్యాటర్ని కరెక్ట్ కొలతలతో తీసుకుని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు దోశపైకి స్టఫింగ్ కొరకు ఆలు మసాలాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెను ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పును ఒక్కొక్క టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి. అలాగే కరివేపాకును కూడా వేసుకొని కాస్త దోరగా వేగిన తర్వాత సన్నగా తరి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేసుకొని సన్నగా పొడుగా తరి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఇవి కాస్త దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త దోరగా వేగిపోవాలి ఫ్రెండ్స్. ఇది కాస్త దోరగా వేగిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపును వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు కారం, ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసి మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా కాస్త దోరగా వేగిపోవాలి. తర్వాత ఇక్కడ నేను ముందుగానే ఒక 3 బంగాళదుంపల్ని ఈ విధంగా ఉడికించి పెట్టుకున్నాను. దాన్ని ఈ విధంగా మ్యాష్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత ఈ బంగాళదుంపలు వేసిన తర్వాత దీంట్లోకి సరిపడినంత సాల్ట్ను వేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ను వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. తర్వాత వీటిలోకి కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ పోసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. ఉప్పు, కారం అంతా కూడా మసాలా అంతా కూడా ఆలుకు పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. చివరిగా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని చేసి పెట్టుకున్న మసాలాను స్టవ్ ఆఫ్ చేసుకొని మనము వేరొక మిక్సింగ్ బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకుంటే మనకు దోశపైకి స్టఫింగ్ కొరకు ఆలు మసాలా అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఈజీగా టేస్టీగా ఆలు మసాలాను రెడీ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత దోశపైకి అప్లై చేయడానికి రెడ్ చట్నీని కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ముందుగా నేను ఒక బిగ్ సైజ్ ఆనియన్, 2 టమాటాలని ఈ విధంగా పెద్దగా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకొని 2 టేబుల్ స్పూన్ల కారం పొడిని వేసుకుంటున్నాను.
ఇందులో మిరపకాయలు వేస్తారు కదా, ఎండు మిరపకాయలు, అవి కాకుండా నేను ఈ విధంగా కారం పొడిని తర్వాత సరిపడినంత సాల్ట్ని వేసుకుంటున్నాను ఫ్రెండ్. వీటిని ఈ విధంగా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకుంటున్నాను. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకొని దీన్ని వేరొక బౌల్లోకి తీసేసుకుంటే దోశపైకి అప్లై చేయడానికి మనకు రెడ్ చట్నీ అనేది సింపుల్గా ఈ విధంగా రెడీ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ మనకు దోశపైకి స్టఫింగ్ చేయడానికి ఆలు మసాలా, అదేవిధంగా దోశపైకి అప్లై చేయడానికి రెడ్ చట్నీ ప్రిపేర్ అయిపోయాయి కదా. ఇప్పుడు దోశను వేసుకోవడానికి దోశ పెన్నాన్ని వేసుకొని ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ని కొద్ది కొద్దిగా వేస్తే ఈ విధంగా దోశలా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు గరిటెతో అంటే గరిటెతో బౌల్తోనైనా సరే ఈ విధంగా దోశలు స్ప్రెడ్ చేసుకొని కాస్త డ్రై అయిన తర్వాత బటర్ కానీ ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న రెడ్ చట్నీని ఈ విధంగా దోశపై అంతా కూడా అప్లై చేసుకోవాలి. దీని ఈ విధంగా అప్లై చేసుకొని మరి కొద్దిగా ఆయిల్ను వేస్తున్నాను. వేసుకొని దీనిపైకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు మసాలాను వేసుకోవాలి. వేసుకొని దీన్ని కాస్త దూరగా వేగిన తర్వాత తీసేసుకుంటే మనకు సింపుల్గా టేస్టీగా హోటల్లో దోశ కంటే చాలా ఈజీగా టేస్టీగా ఆలు మసాలా దోశ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్. చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే. ఇదే విధంగా మిగతా దోశలన్నిటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి ఫ్రెండ్. చాలా సింపుల్గా చాలా టేస్టీగా హోటల్ దోశలాగానే మనము కూడా ఇంట్లోనే ఈ ఆలు మసాలా దోశను ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు కూడా ఈ ఆలు మసాలా దోశ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.